బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఇన్ విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఈ రోజు మన డైలీ అప్డేట్స్ పోయే ముందు మన ఇబ్రాహిం సార్ కి కొన్ని ఆసక్తికరమైన మాహితి ఇవ్వాలని వాడే చెప్పినాడు. ఎందుకంటే ఒక ఫేవర్ అడిగాడు నన్ను. ఏమంటే నన్ను మైసూర్ దసరా పిలుచుకొని పోన్నా, ఎలిఫెంట్స్ చూపి అన్నా, నేను చాలా రోజులైంది చూసి అన్నాడు. కానీ ఆ రోజు నాకు పర్సనల్ పని ఉండడం వల్ల నేను ఇంటికి పోతున్నా, ఆ రోజు అవ్వట్లేదు. సో ఇబ్రాహిం, ఐఎమ్ వెరీ సారీ. సో అది తర్వాత ఆయన అట్లీస్ట్ నువ్వు దానికన్నా పిలుచుకొని పోవు, అట్లీస్ట్ ఆ నేమ్స్ అన్నా చెప్పు, నేనైనా సాటిస్ఫై అవుతాను. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో, ఎన్ని ఇది ఉన్నాయో, నేను పుట్టినప్పటి నుంచి చూడనే లేదు మైసూర్ దసరా అన్నాడు. సరే, ఆడిష్టమని నీకోసం ఇబ్రాహిం ఇది 8 ఎలిఫెంట్స్ పేరు చెప్తాను, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మన లక్ష్మి, ఈమె చిన్న ఆడ ఎలిఫెంట్, ఇది ఫస్ట్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏకలవ్య, ఈయన కూడా చిన్నోడే. నెక్స్ట్ వచ్చేసి కంజన్, డిఫరెంట్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి సుగ్రీవ, నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత, నెక్స్ట్ గోపి, ధనంజయ, అభిమన్యు, అండ్ దెన్ భీమా. అభిమన్యు, భీమా నీకు ఎవరిష్టమో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు భీమా ఇష్టమని నాకు తెలుసు. సో నెక్స్ట్ ఇయర్ లాస్ట్ అనుకుంటా అభిమన్యుది. సో హోప్ నీ ఫేవరెట్ ఎలిఫెంట్ భీమా నెక్స్ట్ డే దాని తర్వాత ఇయర్ నుంచి అంబారీ ఎత్తుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఇది నీకున్న ఇన్ఫర్మేషన్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ అప్డేట్స్. ఫస్ట్ ఫిలిం అప్డేట్స్ గురించి పోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సినిమా అప్డేట్స్. ఫస్ట్ ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ నేను చెప్పలేకపోయాను, సో ఈరోజు చెప్తున్నాను. ఇది 10th ప్లేస్ కి అయితే వెళ్ళింది ఓజీ మూవీ ఇండియన్ సినిమాస్ పరంగా, సౌత్ ఇండియన్స్ పరంగా, ఇండియన్ సినిమాస్ పరంగా 10th ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఎందుకంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ గ్రాసెస్ యాజ్ మొదటి రోజు ఫస్ట్ గ్రాస్ ఇది హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా ఓజీ నిలిచింది. సో దాని తర్వాత చూసుకుంటే ఓజీ ఓవర్సీస్ లో ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇది రేర్ రికార్డు పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసింది ఫస్ట్ డే రోజే, ఓకేనా? ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రేపటి లోపల బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ 65 crores కలెక్ట్ చేస్తే ఇంకా మూవీ క్లీన్ హిట్ అయిపోతుంది. ఐ థింక్ సండే ఆర్ మండే లోపల ఇది కంప్లీట్ అయిపోవచ్చు. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో మూవీ. సో నార్మల్ గా పవన్ కళ్యాణ్ మూవీస్ కి అయితే ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే నుంచి డ్రాప్స్ కానీ చాలా ఎక్కువ వస్తాయి, కానీ దీనికి లిమిటెడ్ డ్రాప్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రేపు సండే కావడంతో, అంటే ఈ రోజు సండే కావడంతో చూద్దాం ఎలా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వస్తుందో. నెక్స్ట్ వచ్చేసి మన మోహన్ బాబు తెలుసు కదా, మంచు విష్ణు మంచు మనోజ్ వాడ నాన్న, ఆయన పారాడైజ్ మూవీకి ఆన్ బోర్డ్ అయినారు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ పోస్టర్ వచ్చేసి 11 AM ఒకటి వదిలినారు, తర్వాత 5 PM ఒకటి వదిలినారు. ఈ మూవీ వాళ్ళు ఒక యూనిక్ గా, ఒక డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. సో చూద్దాం మూవీ ఎలా రిసీవ్ చేసుకుంటారు మనోళ్ళు. సో దాని తర్వాత మిరాయ్ గురించి నేను చాలా రోజుల నుంచి మన ఛానల్లో మాట్లాడలేదు. 140 crores ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఇది బ్యాక్ టు బ్యాక్ అనుకుంటా మీ తేజ సర్జాకి. హోప్ ఈ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి కాంతారా ఫస్ట్ సింగల్ ఈ రోజు నైట్, ఈ రోజు ఎప్పుడు మీరు వీడియో చూస్తున్నారో అప్పుడైతే నిన్న నైట్ కి అయితే వీడియో చూసినట్టయితే ఫస్ట్ సింగల్ రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో మీరందరూ చూసింటారని అనుకుంటున్నాను. సో చూడకపోతే ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇంకా నేను కూడా చూడలేదు, నేను చూస్తా వీడియో అయిపోయిన తర్వాత. ఇంకా దాని తర్వాత సినిమాది ఇంతే. సో నెక్స్ట్ మన క్రికెట్ అప్డేట్స్ గురించి వచ్చేస్తే, మొన్న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 202కి చేరుకున్నారు. సో నేను ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత సర్లే ఇంకా మనోళ్ళు గెలిచేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నా. తీరా నేను ఇంకా మ్యాచ్ ముగించే టైంలో ఇంకోసారి చూద్దాం స్కోర్ ఏమైందో చూద్దామని చూస్తే వాళ్ళు కూడా శ్రీలంక వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చారు. తర్వాత ఏమైందని మళ్ళీ హైలైట్స్ చూస్తే కొన్ని క్యాచ్ డ్రాప్లు, కొన్ని మిస్ఫీల్డ్ అవన్నీ అయిపోయి
వాళ్ళు 202 చేరుకొని మళ్ళీ సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడ నుంచి సూపర్ ఓవర్ డ్రామా మీరందరికీ తెలిసిందే. ఏమంటే శ్రీలంక వాళ్ళు ఎట్లో 10 మీద లేకుంటే 20 మీద కొట్టొచ్చు అనుకుంటే వాళ్ళు 2కే ఆల్అౌట్ అయిపోయినారు. అది ఏమంటే లాస్ట్ వికెట్ అదేముందో అది కాంట్రవర్షియల్ కాదు, అది బేసిక్ డిసిషన్నే. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది. ఎందుకంటే యూజువల్గా రన్అట్ అయితే అందరూ స్క్వేర్ లెగ్ అంపైర్కి చెప్తారు, మీన్స్ ఇలా అపీల్ చేస్తారు. ఈయన హర్షదీప్ ఏం చేశారంటే రన్అట్ అయిన తర్వాత ఈయన స్ట్రైట్ బౌలర్ దగ్గర ఉన్న అంపైర్ చూపించాడు. బట్ ఆయనేమనుకున్నారు కాట్ బిహైండ్కి అపీల్ చేశారని, ఆయన కాట్ బిహైండ్కి ఫస్ట్ చూపించారు. అది నాట్అవుట్ అని వచ్చిన తర్వాత థర్డ్ అంపైర్ నాట్అవుట్ అని ఇచ్చారు. దాని తర్వాత అందరూ రియలైజేషన్ అయ్యి మనము స్క్వేర్ లెగ్ అంపైర్కి అపీల్ చేసి పోయి నార్మల్ ఇంకో అంపైర్కి మేము అపీల్ చేసాము, సో అందుకే ఇది నాట్అవుట్ అనేది వచ్చింది. అది నెక్స్ట్ బాల్ తర్వాతే ఆయన అవుట్ అయిపోయినాడు. నెక్స్ట్ సూర్యకుమార్ వచ్చి ఫస్ట్ బాల్లోనే ఫినిష్ ఆఫ్ చేశాడు, అది వేరే విషయం. సో ఇది ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ డ్రామా ఏదైతే ఉందో. దాని తర్వాత వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ఇండియా పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ జరిగింది కదా, దాంట్లో ఒక సింధూర్ గురించి ఆ మ్యాచ్ డెడికేట్ చేశారు కదా. సో ఆ మ్యాచ్ని వచ్చేసి ఐసీసీ ఏఎస్ఎస్ వాళ్ళకి ఒక కంప్లైంట్ వేసింది. ఏమంటే పొలిటికల్ని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయకూడదు అని సూర్యకుమార్ పైన కొంచెం కూర్చొని చెప్పినారంట. సో అదే విధంగా ఆ మ్యాచ్లో ఆరిఫ్ రౌఫ్ తెలుసు కదా, పాకిస్తాన్ ప్లేయర్, ఆడు ఫ్లైట్ క్రాష్ అని మిమిక్రీ ఇలా చేస్తే దాన్ని కూడా ఏఎస్ఎస్ వాళ్ళు కన్సిడర్ చేసుకుని ఐసీసీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి ఆరిఫ్ రౌఫ్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసి ఎంతో 30% 20% ఫైన్ వేశారు. సో దీంతో ఏమంటే ప్లేయర్స్ పాలిటిక్స్ని గేమ్లో ఇన్వాల్వ్ చేయొద్దని ఐసీసీ ఏఎస్ఎస్ వాళ్ళు మీకు ఇది కలుపుకొని చెప్పిన ఇది ఈ ఈవెంట్లోనే కాదు, ముందు వచ్చే ఇంకే ఈవెంట్లో అయినా ఇలాంటివి చేయకూడదు అనేది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ప్లేయర్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అదేమి 2 సార్లు అయింది కదా, మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ఏంటి అన్నారా? ఇంకా తెలిసి ఉంటుందే కదా, ఫైనల్ ఫేస్ ఆఫ్ ఏషియా కప్లో. సో దాదాపు 41 ఇయర్స్ తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫేస్ ఆఫ్ అవుతున్నారు. ఇండియా వస్తే పాకిస్తాన్ రాదు, పాకిస్తాన్ వస్తే ఇండియా రాదు, ముందరే లాస్ట్ ప్రీవియస్ జరిగిన ఎడిషన్స్లో. సో ఇప్పుడైతే 41 ఇయర్స్ తర్వాత కలవబోతున్నారు ఫైనల్స్లో. ఏమంతా హైప్ లేకున్న టోర్నమెంట్లో ఇదేమైనా హైప్ తెస్తుందో చూడాలి. సో లాస్ట్ మ్యాచ్ అందరూ చూస్తారనుకుంటున్నాను. సో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుందో. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను చూస్తాను, ఎందుకంటే ఇండియా తరఫున సపోర్ట్ చేసేకైనా చూస్తాను. సో మీరు ఎలా అనుకుంటున్నారో, మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇండియా ప్లేయింగ్ 11లో వచ్చేస్తే అఫ్కోర్స్ 2 చేంజెస్, శివం దుబే వాపస్ వస్తాడు, జస్ప్రీత్ బుమ్రా వాపస్ వస్తాడు. సో ఇంకా అది తప్పితే ఇంకేమి చేంజ్ చేయాలని నా అభిప్రాయం. సో మీ ప్లేయింగ్ 11 కింద కామెంట్ చేయండి. సో ఇది క్రికెట్. సో దట్స్ ఇట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. మన చిన్నపిల్లల ఛానల్ మీన్స్ చిన్నపిల్లలే కదా, మనము చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దాని తర్వాత మీకు పెద్ద ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీ సపోర్ట్ మాకు ఇస్తే ఇంకా పెద్ద ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యి మీరు మా ఛానల్ని గ్రో చేసి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్, రేపు ఇంకా చాలా బాగా ఫుల్ మీల్స్తో వచ్చి కలుద్దాం. So till then, take care, love you all, bye. Chepaka bye.